సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ముగ్గులు, కలర్స్ తో వేస్తాము. సంక్రాంతి అంటే పతంగులు చిన్నప్పుడు చాలా ఎగరేసేది చిన్న పిల్లలతో కలిసి. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది హరిదాసుకి బియ్యం పోయడం. హరిదాస్ గారు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి బియ్యం పోసేవాళ్ళం. దిస్ ఇస్ శక్నాలు, దిస్ ఇస్ మై ఫేవరెట్. సో సంక్రాంతికి వచ్చేసరికి మేము అందరూ కలిసి పిండి వంటలన్నీ తింటాము. సంక్రాంతి అంటే గుర్తుకొచ్చే పిండి వంటలు అరిసెలు. మా అమ్మమ్మ చేసే అరిసెలు అంటే నాకు చాలా ఇష్టం. స్వీట్స్ అన్నిటిలో కల్లా జాంగ్రీ ఇస్ ద బెస్ట్ స్వీట్ ఫర్ సంక్రాంతి. సంక్రాంతి పండగలో మొదటి పండగ భోగి పండగ. భోగి పండగ అంటే గుర్తొచ్చేది భోగి పళ్ళు మాత్రమే. సంక్రాంతి అంటేనే చెరుకుగడ్డలు అరిటాకులతో డెకరేట్ చేయడం. సంక్రాంతి అంటేనే పిండి వంటలు, దానిలో మినపవాడలో ఒక స్పెషాలిటీ. ఇది లేకుండా సంక్రాంతి జరగదు. సంక్రాంతి అంటేనే స్టైల్ అంటేనే సంక్రాంతి. సంక్రాంతి అంటేనే కోడి పందాలు, కొత్త బట్టలు, పతంగుల పండుగ, కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్ళు కూడా.